ఎప్పుడైనా భూమిని తాకకుండా గాల్లో తేలిపోతున్న ఒక స్తంభాన్ని చూసారా? ఇది విని ఆశ్చర్యపోతున్నారా? ఇది కల కాదు, సినిమా సీన్ కానే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి శివాలయంలో ఉన్న అద్భుత నిజం. లేపాక్షి ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో దాదాపు 70కి పైగా శిలాస్తంభాలుండగా వాటిలో ఒకటి మాత్రం భూమిని తాకకుండా గాల్లో తేలిపోతుండటం విచిత్రం. ఈ గురుత్వాకర్షణ రహిత స్తంభం కింద చేతి రుమాలు లేదా వస్త్రం వేసి తీసేంత ఖాళీ ఉంటుంది. ఇది శిల్పకళలో ఉన్న ఖచ్చితత్వాన్ని చూపే ఉదాహరణ. ఈ స్తంభం అసలు ఎలా తేలుతుంది? నిపుణులు కూడా ఇప్పటి వరకు దీని వెనుక ఉన్న రహస్యాన్ని పూర్తిగా ఛేదించలేకపోయారు. ఇది శాస్త్రానికి మించిన రహస్యమా, లేక అత్యున్నత పురాతన వాస్తు శాస్త్రంలోని అద్భుత మార్గమా? ఆలయంలోని మరో విశేషం ఏమిటంటే, ఆలయ ప్రవేశ ద్వారంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద రాతి నంది విగ్రహం. అలాగే లోపలికి వెళ్తే గోడలపై ఉన్న చక్కని చిత్రకళ, శివుడి పాదాల చిహ్నం, వీరభద్రుని విగ్రహం సందర్శకులను ఆకర్షిస్తాయి. లేపాక్షి ఆలయం కేవలం దైవానికి అంకితమైన స్థలం మాత్రమే కాదు, ఇది భారతీయ శిల్పకళ, పురాతన ఇంజనీరింగ్, మిస్టరీలు, మన సాంప్రదాయాల మేళవింపు. ఇంతకీ మీరు కూడా ఆ గాల్లో తేలే స్తంభాన్ని చూడాలనుకుంటున్నారా? అయితే వెళ్ళి చూసి స్వామిని దర్శించుకొని రండి.